మొహర్రం పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి తగిన విధంగా నిధులు కేటాయించాలని మొహర్రం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, కాటం సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. పీర్ల పండుగ మతాల అతీతంగా జరుపుకునే పండుగని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పోరాడిన హుస్సేన్ను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పండుగను రాష్ట్ర పండుగ గుర్తించడంతో పాటు నిధులు కేటాయించేలా ప్రభుత్వంతో తన వంతుగా చర్చలు చేస్తానని ఒబేదుల్లా కోత్వాల్ అన్నారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस. మొట్టమొదట మనం జరుపుకోవాలి. ఇద్దరికి జరుపుకోవడమో ఇప్పుడు కూడా అట్లనే జరుపుకోవాలి. రెండవది ఏంటంటే గవర్నమెంట్ కూడా దీనికి అధికారికంగా గుర్తించి సహాయం చేయాలి. మొహర్రం పండుగ గుర్తింపు ఉంది కదా, సెలవే కదా, కాబట్టి గుర్తింపు ఉన్నది లేకుండే పోలేదు. ఏ గుర్తింపు మనం అడిగేదంటే ఈ పండుగ జరుపుకోవడానికి గుర్తింపు సహాయం కావాలని మనం అడుగుతాం. మొహర్రం సెలవు ఉంది, అది అట్లే ఉంటుంది. పండుగ జరుపుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం సహాయం అందిస్తారు. ఏమవుతుందంటే అందరూ ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. ఈ గవర్నమెంట్ రాకపోతే దసరా పండుగ జరగలేదా, బతుకమ్మ కాలేదా, అయినే కదా ఎందుకంటే నుంచి జరుగుతూనే ఉంది. కాకపోతే గవర్నమెంట్ కొంత సహాయం చేస్తే ఏమైతే సౌకర్యాలు కొన్ని కల్పించగలిగితే పండుగ ఇంకా ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటారు. అటువంటి ఒక గుర్తింపు కావాలి. పీరీల చావేలో కానీ లేకపోతే పీరీలకు సంబంధించిన మాన్యాలు ఉంటే వాటికి అన్ని రక్షణ కల్పించాలి. వాటి ఆలనా పాలన చూసేటువంటి పెద్ద మనుషులకు సహాయం అందించాలి. ఇవి మన గవర్నమెంట్ నుంచి కోరుదాం. కొన్నింటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నింటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇది సాంస్కృతిక వ్యవహారం చేసే మంత్రి వేరే ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడచ్చు. ప్రిన్సిపాల్ గారికి బాగా కాబట్టి ఇద్దరు కూడా వెళ్ళి అందరూ కూడా వెళ్ళి కలిసి ఒక మాట చెప్తే కాదని అన్నాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన కూడా ఈ పీర్ల పండుగ చూసి మాట్లాడి దీనికోసం తప్పకుండా మీరు అడిగిన విధంగా సహాయం చేద్దాం. ఒకటే ముఖ్యం మనకు కావాల్సింది ఏంటంటే పండుగ మనం ఎవరెవరు ఏమేమి ప్రచారాలు చేసినా పండుగ మాత్రం అందరి కూడి జరుపుకోవటం ఇదివరకు ఎక్కడ చేసింది ఈ మాట నేనే అంటే ఇక్కడ మనకంటే పెద్ద అనేక మంచి చెడులు చూసి ఈ సమాజము ఒక మంచి ప్రజాస్వామ్య సమాజంగా ఎదగాలని కోరుకునేటువంటి మన మాస్టర్జీ గారు కూడా ఈ మాట చెప్తున్నారు. అందరూ కలిసి మాట మన పెద్దలు ఒబేదుల్లా కోత్వాల్ గారు కూడా చెప్తున్నారు ఈ మాట. మన అందరం కలిసి ఈ పండుగ జరుగుతుంది. అన్నింటి నుంచి మన కాటం సత్యనారాయణ గారు కూడా ఈ మాట్లాడుతున్నారు. అందరం కలిసి చేసుకుంటాం. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిన పండుగ ఇవ్వాలి మనం వెలుగుకోవాల్సిన అవసరం లేదు. మనం వేరే పండుగ చేసుకునే పని అట్లే సౌకర్యంగా వాడుతున్నాం. సత్యనారాయణ గారు దాదాపు తెలంగాణ ఉద్యమే కాదు, ఈ సమాజంలో శాంతి నడపాలని చెప్పి తెలంగాణ పనిచేస్తున్నాను. ఈరోజున్న సభ ఉద్దేశము పీర్ల పండుగను రాష్ట్ర పండుగ డిమాండ్ మాసగారు మాట అసలు భారతదేశంలోనే తెలంగాణ సంస్కృతి తెలంగాణ సమాజం ఆ రోజుల్లో పాలించిన ఐదాం రాజు కానీ ఊళ్ళ పెద్దలు కానీ వాళ్ళు వాళ్ళ పుట్టాలి కొరకు వాళ్ళ సంపాదన కొరకు వాళ్ళు పుట్టలు పెడితే ఈ సంస్కృతి మాత్రం ఎక్కువ చూడకుండా సంస్కృతి కాపాడిన వాళ్ళు. ఈ రోజుల్లో దాదాపు మాత్రం లెక్క ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో రికార్డుగా ఒక్కోటి రాష్ట్రం నుంచి దాదాపు 2,800 ఆశ్రమశాలలు ఆ రోజు నిర్మించింది.
దానికి సంబంధించి 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేస్తే 20 ఎకరాల వరకు మాట్లాడుతుంది. ఊళ్ళో ఎవరి మీద పాల్పడకుండా దానికి వచ్చే ఆదాయంతో దాన్ని పీట పండుగ నిర్వహించే వాళ్ళు పీటలో కూడా ఖర్చు కాకుండా దాంతో వచ్చే ఆదాయంతో ఆ పండుగ నడుస్తుంది. ఉమ్మడి రాష్ట్రం వరకు బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ మాన్యాల రికార్డు లేకుండా పోగొట్టారు. ఆ కంప్యూటర్ సిస్టంలో ఆ రికార్డు చేసి చాలా గ్రామాల్లో ఆ మాన్యాలు ఈరోజు వాళ్ళ పేర్లు లేవు. ఆశ్రయ కాలాలు నామకేవాల్సి ఉంటే నిజంగానే ఊళ్ళో బలవంతులు ఎవరు కూడా దాన్ని గౌరవించడం లేకపోతే దాన్ని అప్రయత్నం చేసినారు. ఇంకా కొంతమంది ఇందుతో వాళ్ళు దాన్ని పొడిగను గణేష్ మండపను దాన్ని మార్చేసి కానీ ఎంత గొప్ప పడలేదంటే నేను గ్రామం పుట్టుకోండి. గ్రామ సంస్కృతి గ్రామ వ్యవహారం పాటిస్తుంది.